బార్బడోస్ లో తుపాను బీభత్సాన్ని సృష్టిస్తోంది. దీంతో టీమిండియా సభ్యులందరూ ఇంకా అక్కడే చిక్కుకుపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. బార్బడోస్ అత్యంత ప్రమాదకర హరికేన్ ముప్పును ఎదుర్కోవడంతో ఆ నగరంలో కర్ఫ్యూ విధించారు. విమానాశ్రయాన్ని మూసివేయడంతో టీమిండియాతో సహా భారత మీడియా ప్రతినిధులంతా అక్కడే చిక్కుకుపోయారు. బెరిల్ హరికేన్ ధాటికి బలమైన గాలులతో కూడిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తుతోంది. దాంతో విమానాల రాకపోకలు రద్దు చేశారు. బార్బడోస్ లో తుఫాను కారణంగా విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. విమానాశ్రయాలు కూడా మూసివేశారు. ఎయిర్పోర్ట్ ఎప్పుడు తెరుచుకుంటుంది అనేది ఇంకా ఎవరికీ తెలియదు. వరల్డ్ కప్ ఫైనల్ శనివారమే ముగిసిన ఆదివారం రిజర్వ్ డే కావడంతో ప్రయాణానికి వీలు కాలేదు. ఇక సోమవారం నాడు జట్టు స్వదేశానికి బయలుదేరాల్సి ఉన్న హరికేన్ కారణంగా ప్రయాణం రద్దయింది. ఇవాళ కూడా బార్బడోస్ ను వదిలి వెళ్లడం టీమిండియాకు కష్టంగా ఉందని తెలుస్తోంది. అక్కడ తుపాను పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. ఎయిర్పోర్ట్ అధికారులతో బీసీసీఐ టచ్ లో ఉందని జేషా తెలియజేశారు. విమానాశ్రయంలో రాకపోకలు ప్రారంభం అయిన వెంటనే టీమిండియా చార్టర్డ్ విమానంలో అమెరికా లేదా యూరప్ కు వెళ్లేలా బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. దీని తర్వాత అక్కడి నుంచి టీమిండియా భారత్ కు రానుంది. అయితే గాలి వేగం తగ్గినప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది.